హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీ బ్లాగ్స్. నేను స్వీటీ. ఎట్లున్నారు? నేనైతే మాస్తున్నా. అయితే ఈరోజు మా బావ నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తా అంటున్నాడు. ఈరోజు మార్నింగే లేచి రెడీ అవ్వు, నీకు ఒక ప్లేస్కి తీసుకెళ్తా అంటున్నాడు. అది ఏంటి, ఎక్కడ, నాకైతే కొంచెం కూడా ఐడియా లేదు. వెళ్ళి చూద్దాం అసలు ఏం సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాడు నాకు. ఎక్కడికి బావా, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తీసుకెళ్ళి చూపిస్తాను. చెప్పవా ఎక్కడికో? నువ్వురా. ఏం సర్ప్రైజ్ బావా, ఇంకెంత దూరం? పోతూనే ఉన్నాం వస్తనే లేదు. ఇదిగో ఇదే నీకు సర్ప్రైజ్, చూసుకో వచ్చేసింది. షాక్ ఫర్ యూ. సో ఫైనలీ గ్రేప్స్ తోటకి తీసుకొచ్చాం అనమాట. నీకు షాక్ సర్ప్రైజ్. గ్రేప్స్ ఇప్పుడు ఎంత తెలియదు, ఇక్కడ ఫుల్ అవైలబుల్ అట. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి గ్రేప్స్ అన్నీ అయిపోయాయి. జస్ట్ అట్లా ఏదో ఉన్నాయి అనమాట, కొంచెం చిన్న ఇప్పుడిప్పుడే అవుతున్న పిందెలు ఉన్నాయి. జస్ట్ చూడడానికి అయితే ఓకే అక్కడ తోటలు, బట్ తీసుకోవడానికి తినడానికి అట్లయితే ఏం లేవు. ఇప్పుడు నాకు తెలిసి చాలా రోజులు అవుతుంది కదా, మొత్తం గ్రేప్స్ అయిపోయి ఉంటాయి. ఫుల్ ఎక్స్పెక్టేషన్స్. మా బావ లోపల గ్రేప్స్ తినిపో అంటే నేనైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో లోపలికి వస్తే అక్కడ ఒక్క గ్రేప్ కూడా కనిపించట్లేదు. ఇది ఇన్ని రోజులు మామూలుగా ఉండే, ఇప్పుడు 1 వీక్ ఎక్స్టెండ్ చేసినందుకు నాకు తెలిసి ఇంకా జనాలు ఎక్కువ వచ్చేసి అందరు తెంపుకొని తినేసినారు అనుకుంటా. ఇంకా ఎక్కడన్నా దొరుకుతాయేమో అని ఒక చిన్న ఆశతో నేనైతే మొత్తం తిరుగుతున్నా, చూడాలి ఎక్కడ దొరికితే. అండ్ ఇంకొకటి, ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ ఒక క్యాప్, గగుల్స్ ఇవన్నీ తెచ్చుకోండి, ఎందుకంటే ఎండ స్టార్ట్ అయిపోయింది, ఎండాకాలం. ఈరోజు శివరాత్రి కదా, ఈరోజు తోటి చలికాలం వెళ్ళిపోయి ఎండాకాలం వస్తుంది అంటారు కదా, వచ్చేసింది. సో జాగ్రత్తగా ఉండండి ఎండల్లో. తోట అయితే చాలా బాగుంది, బట్ చిన్న ఆశ ఇంకా గ్రేప్స్ కనిపిస్తాయేమో అని. మొత్తము ఇది తోట కదా, ఎండ ఉండదులే ఎక్కువ అనుకున్నాం, కానీ చాలా ఎండ ఉంది. మళ్ళీ కనీసం కొనుక్కున్నది ఏదైనా ఉంటాయని లెట్స్ హోప్. అక్కడ ఉంటే కనీసం కొనుక్కొని టేస్ట్ అన్నా చేద్దాం. ఆర్గానిక్ కదా. మామూలుగా అయితే గ్రేప్స్ అంటే ఫుల్ మందులు వేసి పండిస్తారు. ఇది ఆర్గానిక్ ఎట్లా ఉంటుందో చూద్దామని చూసి, అసలు నాకు తెలియదు ఇక్కడికి వచ్చే వరకు కూడా మా బావ నన్ను గ్రేప్స్ తోటకు తీసుకొస్తున్నాడని. తీసుకొచ్చినాక చెప్పిండు ఇది కదా లోపల అదంతా కూడా. అటైతే వెళ్ళి చూద్దాం, ఎక్కడన్నా నా కోసం ఏమైనా ఉన్నాయేమో కొన్ని అయినా. ఫుల్ ఆశపడ్డాను నేను గ్రేప్స్ తోట అని చెప్పేసి, మళ్ళీ ఇప్పుడు నారాజు అయిపోతున్నా. దేవుడా, ఎక్కడన్నా నా కోసం ఒక్క గుత్తి అట్లీస్ట్ టేస్ట్కి. ఇక్కడ అక్కడక్కడ పిందెలు ఉన్నాయి కానీ అవి చాలా పుల్ల బుడ్డుగా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కనిపించినాయి, చూద్దాం అవి ఎట్లా ఉన్నాయో ఒకసారి చూడండి మీరు కూడా. వావ్, అందరు తెంపేసినారు నాకు తెలిసి, అందుకే పిందెల్ని వదిలేసారు.
ఫ్రీ అనేసరికి జనాలు మొత్తం తినేసినారు నాకు తెలిసి ఇక్కడే. కొంచెం ముందు వస్తే అయిపోతుండే. మా బావ ఇచ్చింది సర్ప్రైజ్ కొంచెం ముందు ఇస్తే బాగుండు. పాపం మా బావ తప్పు కూడా ఏం లేదు ఇందులో. ఇక్కడ కొన్ని పిందెలు ఉన్నాయి, అవి తెంపి ఒకసారి టేస్ట్ చూద్దాం ఎట్లున్నాయో. గింజలు కూడా ఉన్నాయి ఇందులో. చాలా రోజులు అవుతుంది నేను గింజలతో గ్రేప్స్ చూసి. ఇంకా అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం ఒకవేళ చిన్న హోప్ నా కోసం ఒక్కటన్నా గుత్తి కాకపోయినా కొన్ని అట్లీస్ట్. మా మమ్మలు రాను అన్నా కూడా నేను చిట్టి బలవంతంగా తీసుకొచ్చిన పాపం. ఏదేమైనా అస్థెటిక్ ఇస్ ఇంపార్టెంట్. హాయ్ మేడం. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ లోకల్. ఓకే. సో ఇది వచ్చేసి అయితే మనకి రాజేంద్ర నగర్లో ఉంది. మనం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ద్రాక్ష మేళ అయితే రానే వచ్చేసింది. సో మరి ఈ ద్రాక్ష ఫెస్టివల్లో మీకు ఎలా అనిపిస్తుంది? గ్రేప్స్ ఫెస్టివల్ చాలా బాగుందండి. ఇది ఆర్గానిక్ అనేసరికి ఇక్కడ 60 అబౌవ్ అనుకుంటాను అది వచ్చి వెరైటీస్. చాలా బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. కాబట్టి కొంచెం ముందు వస్తే బాగుండేమో అనిపిస్తుంది. అంటే మనకి ఏంటంటే ఇక్కడ దాదాపు 65 చేంజెస్ అయితే ఉన్నాయి. 65 డిఫరెన్స్ ఆఫ్ గ్రేప్సెస్ అయితే ఇక్కడ ఉన్నట్లు మనకు చెప్తున్నారు. సో అన్ని గ్రేప్సెస్ ఉన్నాయా? ఉన్నాయి కదండి, డిఫరెంట్ కలర్స్ కూడా వేరేగా ఉన్నాయి. టేస్ట్ కూడా కొంచెం కొన్ని స్వీట్ ఉన్నాయి, కొన్ని పుల్ల ఉంది, డిఫరెన్స్ ఉంది. సో మరి ఇక్కడికి రావడానికి ఎలా అనిపిస్తుంది? మరి నేచర్ కానివ్వండి, వెదర్ అంతా ఎలా అనిపిస్తుంది? బాగుందండి. ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి అట్లా తోటలోకి వచ్చి తెంపుకొని తినడం మజా వేరేలాగా ఉంటుంది. కొంచెం మనం జస్ట్ టేస్ట్ చేయమన్నారు, మీరేమో అన్ని మనం ఎవరైనా ఫ్రీ వచ్చిందంటే తినేస్తారు కదా, అట్లానే. ఎలా అనిపిస్తుంది మరి టేస్ట్ కానీ రకరకాల ఫ్రూట్స్ కానీ ఎలా అనిపిస్తుంది? డిఫరెంట్ అన్నట్టు ఒక్కొక్క తింటుంటే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. కొన్నేమో స్వీట్గా ఉంటున్నాయి, కొన్నేమో ఫుల్గా ఉంటున్నాయి అనమాట. అండ్ సీడ్స్ ఉన్నాయి కొన్నిటికి. ఈ మధ్యకాలం గ్రేప్స్లలో సీడ్స్ ఉండట్లే కదా. నేనైతే ఇప్పుడు చూస్తున్నా కొన్ని వాటికైతే సీడ్స్ ఉంటున్నాయి మధ్యలో. ఓకే, థ్యాంక్ యూ. సో అటు సైడ్ కూడా వెళ్ళి చూద్దాం మనం, ఇంకేమన్నా ఉన్నాయేమో గ్రేప్స్. చిన్న హోప్ ఎక్కడైనా కొన్నైనా దొరుకుతాయేమో అని చెప్పేసి. శాంపుల్ కాదు బాబా, లవ్వు. మా బావ చూడండి నా కోసం కొన్ని గ్రేప్స్ కష్టపడి తీసుకొచ్చిండు. మస్తు స్వీట్ ఉన్నాయి. వావ్, చాలా బాగున్నాయి. ఫైనలీ నాకు కనిపించినాయి గుత్తులు లాంటి గ్రేప్స్. వావ్, చూడు ఇక్కడ కూడా చూడు ఎంత బాగున్నాయి. వావ్ వావ్ వావ్. ఇక్కడ అన్నీ గ్రేప్సే. ఎన్ని ఉన్నాయంటే అసలు వావ్, నాకైతే అసలు మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు ఫుల్ గ్రేప్స్ ఉన్నాయి. వావ్, గుత్తులు. మా బావ అయితే అన్నట్టు నాకు సర్ప్రైజ్ చేయడానికి చూస్తున్నామంటే. ఇవి డైరెక్ట్ ఇట్లా తినేయచ్చు అక్కడ కాకుండా. ఎట్లా అండి కేజీ? 500 అన్న. ఆల్రెడీ తెచ్చి పెట్టిందండి.
తీసుకొని హాఫ్ కేజీ అండి. ఇదంతా గ్రేప్స్ నర్సరీ అండి. ఇక్కడ మనకి మొక్కలు కావాలంటే అమ్ముతున్నారు వాళ్ళు, 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. మీరు కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి అండి, ఇంకా ఈ ఇయర్ అయితే మీరు గ్రేప్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. జస్ట్ ఓన్లీ మీరు వచ్చి చూడాలి అనుకుంటే గ్రేప్ తోటని రండి. బట్ గ్రేప్స్ కావాలి అట్లా అనుకుంటే మాత్రం నెక్స్ట్ ఇయర్ రావడం బెటర్. ఇక్కడ కొన్ని గ్రేప్స్ ఉన్నాయి, బట్ అక్కడికైతే అందరినీ పంపించట్లేదు. మేము ఏదో పర్మిషన్ తీసుకొని వెళ్తే కాసేపు అట్లా చూడనిచ్చినారు అంతే. బట్ వాటినైతే పట్టనియట్లేరు, తెంపనివ్వట్లేదు. సో ఇదండి ఇవాళ మా బావ నాకు సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే అది షాక్ అయింది. మొత్తం గ్రేప్స్ తోటలో నన్ను ముంచుదాం అనుకున్నాడంట మా బావ. అక్కడ గ్రేప్స్ లేకుండా పోయినాయి. రిటర్న్లో ఆన్ ది వేలో మా బావ వాళ్ళ ఫ్రెండ్ కలిసి కుక్కీ పాపకైతే చాక్లెట్ బాక్స్ ఇచ్చారు. సో ఇదండి ఇవాల్టి నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. See you in another video. Bye bye.